ఉత్తరాంధ్రలోని విజయనగరం జిల్లాలో కోళ్లకు ఒక వింత రోగం వచ్చి వేల సంఖ్యలో చనిపోతున్నాయన్న వార్త అందరినీ ఆందోళనకు గురిచేసింది. అయితే ఆ అంతుచిక్కని రోగం ఏంటో ఇప్పుడు బయటపడింది. అది రాణికట్ వ్యాధి అని పశుసంవర్ధక శాఖ అధికారులు నిర్ధారించారు. ఈ విషయం తెలియడంతో చాలా మందిలో ఉన్న భయాలు కొద్దిగా తగ్గాయని చెప్పవచ్చు. విజయనగరం జిల్లాలోని కొత్తవలస ప్రాంతం పౌల్ట్రీ పరిశ్రమకు ఒక పెద్ద అడ్డా. ఈ ప్రాంతంలో వియ్యంపేట, వేపాడ, లక్కవరపు కోట మండలాలతో పాటు పక్కనే ఉన్న విశాఖ జిల్లాలోని దేవరపల్లి, కోటపాడు మండలాల్లో వందల కొద్దీ కోళ్ల ఫారాలు ఉన్నాయి. మొత్తం ఉత్తరాంధ్రకు కావాల్సిన చికెన్ ఎక్కువగా ఇక్కడ నుంచే సరఫరా అవుతుంది. అలాంటి కీలకమైన ఈ పౌల్ట్రీ జోన్లో ఉన్నట్టుండి కోళ్లు పిట్టల్లా రాలిపోవడం మొదలైంది. కేవలం వారం 10 రోజుల వ్యవధిలోని దాదాపు 8 లక్షలకు పైగా కోళ్లు చనిపోయాయని అంచనా. ఈ కోళ్లు ఉన్నట్టుండి కుప్పకూలిపోతున్నాయి. వాటి ప్రవర్తన చూస్తే ఏదో మత్తులో ఉన్నట్టు తూలుతూ నడుస్తూ ఒక్కసారిగా కళ్ళు తేలేసి ప్రాణాలు వదిలేస్తున్నాయి. ఈ లక్షణాలను చూసి ఫారం యజమానులు మొదట దీనిని కునుకు వ్యాధి అని పిలుచుకున్నారు. తమ కళ్ల ముందే లక్షలాది కోళ్లు చనిపోవడంతో వాళ్లకి ఏం చెయ్యాలో పాలుపోలేదు. ఈ వార్త బయటకు రావడంతో చికెన్ తినే వాళ్లలో కూడా టెన్షన్ మొదలైంది. విషయం తెలియగానే పశుసంవర్ధక శాఖ అధికారులు వెంటనే రంగంలోకి దిగారు. చనిపోయిన కోళ్ల శాంపిల్స్ ను కలెక్ట్ చేసి టెస్టింగ్ కోసం విజయవాడలోని ల్యాబుకు పంపించారు. అక్కడ జరిపిన పరీక్షల్లో ఇది బర్డ్ ఫ్లూ కాదని రాణికట్ వ్యాధి అని తేలింది.